ఈ వీడియో చూసాక నేనెందుకు ఏడుస్తున్నాను, మా అన్నయ్య పరిస్థితి ఎందుకిలా అయిందని తెలిస్తే ఈ చిన్న విషయానిక ఇలా ఏడుస్తున్నావని చాలా నవ్వుకుంటారు. అసలు నేనెందుకు ఏడ్చానని వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఈ రోజు మనం కుల్లూకైతే స్టార్ట్ అయ్యాము. అక్కడ పారాగ్లైడింగ్, అలాగే రివర్ రాఫ్టింగ్, అలాగే జిప్ లైనింగ్ కూడా ఉంటాయి. కానీ మేము పారాగ్లైడింగే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మా అన్నయ్య హెల్త్ కండిషన్ బాలేదు అండ్ ఈవినింగ్ త్వరగా బస్ స్టాప్‌కి అయితే రీచ్ అవ్వాలి. పారాగ్లైడింగ్‌కి ఈచ్ పర్సన్‌కి 2000 అయితే చార్జ్ చేస్తున్నారు. పారాగ్లైడింగ్ చేయాలంటే కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈచ్ పర్సన్ కి ఒక్కొక్క రైడర్ ను కూడా ఇస్తారు. ఫస్ట్ రైడ్ లో మా అన్నయ్య వాళ్ళిద్దరిని అయితే పంపిస్తున్నాము. వీళ్ళ రైడింగ్ చూస్తుంటే మంచి హ్యాపీగా అనిపించింది, కానీ ఏదో సైడ్ మాత్రం చాలా ఫియర్ ఉంది. ఇంకా నా టర్న్ వచ్చేటప్పటికి స్మైల్ తో మేనేజ్ చేశారు. లోపల మాత్రం పిచ్చ భయంగా ఉంది. ఇన్ని డైరెక్షన్ బాగోపోవడం వల్ల, అలాగే నా రైడర్ అండ్ నా వెయిట్ సరిపోకపోవడం వల్ల నేను రైడ్ చేయలేకపోయాను. బట్ ఈలోగా మా హీరో రెడీ అయిపోయారు. ఇంకా మా హస్బెండ్ రైడ్ చేస్తుంటే ఫుల్ ప్యాక్ అయిపోయాను. ఇంకెక్కడ మొదలైంది నా భయం. ఒంటరిగా ఉండడం, మనతో మాట్లాడే వాళ్ళు లేకపోవడం, ఫస్ట్ రైడ్ కే మోటివేషన్ లేకపోవడం, ఈ భయంతో ఈవినింగ్ 4 వరకు సింగిల్ గా ఇదే మౌంటైన్ మీద ఉండిపోయాను. అలాగే నా వెయిట్ సరిపోకపోవడం వల్ల ఇంకొక డైరెక్షన్ కి వెళ్ళిపోతావని రైడర్ చెప్పడంతో ఇంకా నాకు షివరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నా సిచ్యువేషన్ లో మీరుంటే ఏం చేస్తారు? నేనైతే ఫుల్ గా ఏడ్చేశాను అండ్ నా రైడర్ నా ఏడుపు చూసి నన్నైతే మా హస్బెండ్ దగ్గరికి పంపించేశారు. ఇంకా కిందకి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నన్ను ఓదార్చడం మానేసి నేను ఏడుస్తున్నందుకు వీడియోస్ అయితే తీస్తున్నారు.